గోంగూర ఎండ్రాయిలు పులుసు పెడుతున్నాను. గోంగూర శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి బాగా ఉడికే వరకును. గోంగూర బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది మిక్సీలో వేసి మెత్తగా ఆడుకోవాలి. గోంగూర ఉడికిపోయింది, మిక్సీలో వేసాను. మిక్సీలో వేస్తే చూసారా ఎంత మెత్తగా నలిగిపోయిందో. ఎల్లుల్లిపాయలు, గోంగూర ఎండ్రాయిలు కూరకు కావాల్సినవి ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తాలింపుకి ఎండుమిరపకాయలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు తాలింపుకి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు గోంగూరలో వేసి కలిపి పెట్టాలి. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. చింతపండు పులప, కడిగి పెట్టుకున్న ఎండ్రాయిలు, గోంగూర గిన్నెలు వేసాను. ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు పెద్ద ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసాను, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, ఉల్లిపాయలు కూడా వేసేసాను. 3 వేసి బాగా కలిపేసాను. చింతపండు పులుపు వేసేసాను. గోంగూర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు పులుపు, ఉప్పు, కారం వేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి. పసుపు, సరిపడి అంత సాల్ట్, కారం. గోంగూర బాగా ఉడుకుతుంది. ఇందులో పులుపు మాత్రం ఎక్కువ వేయకూడదు. గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కదా, సరిపడి అంత మాత్రమే వేసుకోవాలి టేస్ట్కి. తాలింపుకి గానుగ నూనె వేసాను నేను. గానుగ నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నూనె కాగింది, జీలకర్ర వేసాను. తర్వాత శనగపప్పు వేసాను. ఉప్పు వేగిపోయింది. ఎల్లుల్లిపాయలు కూడా వేసాను. ఎల్లుల్లిపాయలు వేగిపోయి ఎండ్రాయిలు వేయాలి. ఎల్లుల్లిపాయలు వేగాక కడిగి పెట్టుకుని ఎండ్రాయిలు వేసాను. ఇవి కూడా దోరగా వేగాలి, లేకపోతే స్మెల్ వస్తుంది. రొయ్యలు బాగా వేగినాయి. బాగా వేగకపోతే మాత్రం స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు వేసాను. కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కూడా వేసాను. తాలింపు వేగిపోయింది. గోంగూర బాగా ఉడికిపోయింది. ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. తాలింపు వేసేస్తున్నాను. గోంగూర ఎండ్రాయిల కూర రెడీ అయిపోయింది. ఈ కూర అయితే మా చిన్నప్పుడు బాగా ఎక్కువ వండేది. మా అమ్మ చాలా టేస్ట్ఫుల్గా చేసేది గోంగూర కూర అంటేని. నేను ఇప్పుడు అలాగే చేశాను. ఇందులో ఎండ్రాయిలు వేసాం కదా, కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఇలాగే వండి మీ ఇంట్లో ట్రై చేయండి. నేను ఎలా వండానో అలాగే.